షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. Topic for today is God's sovereign care in the face of danger. God's sovereign care in the face of danger. ఆపదలో దేవుని యొక్క సార్వభౌమమైన శ్రద్ధ మనం చూస్తున్నాం. గాడ్ సావరెన్ కేర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్. ఆపదలో మనం చిక్కుబడి ఉన్నప్పుడు దేవుని యొక్క సావరెన్ కేర్ మనం గమనిస్తాం. ద టెక్స్ట్ ఈజ్ ఫ్రమ్ ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 13. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెనకబోచున్న గనక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను. అప్పుడు అతను లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి అలా మాట మనం చూస్తాం. డివైన్ ప్రొటెక్షన్, ప్రావిడెన్స్. దేవుడు అత్యంత శ్రద్ధాశక్తులతో గమనిస్తూ దేవుడు ఉన్నాడు. హేరోదు ప్రభును సంహరింపవలనని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి స్వప్నమందు ఆయన యోసేపు బోధించబడిన వాడై ఆ ఆపదను తప్పించబడడానికి ఒక గ్రామంలో అంగలార్పు, ఏడ్పు, మహారోదన ధ్వని కలిగాను. ఆపదలో ప్రభు చిక్కుకొనకుండా దేవదేవుని యేసు ప్రభును కాపాడడానికి దేవుడు యోసేపును స్వప్నమందు ప్రత్యక్షమై ఈ ఫ్లీ టు ఈజిప్ట్. నిజంగా ప్రభు అనుక్షణము కూడా మన ఆపదలో పడకుండా కాపాడ దేవుడు ఉన్నాడు. See the obedience of Joseph. Joseph immediately respond to the dream. వాక్యమును గమనించినప్పుడు అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని, ఉదయం వరకు ఆయన వెయిట్ చేయలేదు. రాత్రివేళ స్వప్నమందు దర్శనం కలిగింది కాబట్టి, స్వప్నాలు రాత్రివేళ మనకు కలుగుతాయి కదా, పగటి కలగనే వారి విషయం వేరే. అది రాత్రివేళ దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమైన విషయాన్ని ప్రస్తావించాడు కాబట్టి ఆపద ముంచుకొని వస్తున్న గ్రహించి యోసేపు ఆ రాత్రే ఆ శిశువును ఆయన తల్లిని వెంటే పెట్టుకొని ఐగుప్తు వెళ్ళిపోయాడు. నిజంగా ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మనం తక్షణమే ప్రతిస్పందించాలి, తాత్సారం ఆలస్యం చేయకూడదు. ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ కాల్డ్ మై సన్. హోషియా, ద బుక్ ఆఫ్ హోషియా చాప్టర్ 11 వర్స్ 1. అందులో చూస్తా ప్రవచనం. అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఐ కాల్డ్ మై సన్. దేవుని యొక్క నడిపింపు ఆశ్చర్యతగా ఉంటుంది. ఏ రీతిగా ఆనాడు బాలుడైన మోషేను ఫరో చేతిలో పడకుండా దేవుడు తప్పించాడు. ఎందుకనగా మోషే చేయబో కార్యం ఉన్నది కాబట్టి, దేవుడు మోషేని ఏర్పరచున్నాడు కాబట్టి ఆపద నుండి తప్పించాడు. ఫరో యొక్క కత్తివాత పడలేదు ఆయనకు. ఇక్కడ కూడా హేరోదు యొక్క కత్తివాత పడకుండా లోకరక్షకుడైన ప్రభువును దేవుడు కాపాడినాడు. ఎందుకనగా యేసయ్య ద్వారా లోకరక్షణ జరగాలి కాబట్టి ప్రభు కాపాడబడాలి. కాబట్టి గాడ్ ప్రొటెక్టెడ్.
జీసస్ క్రైస్ట్. దట్ ఇస్ ఎ డివైన్ టైమింగ్. గాడ్ సావరెన్ కేర్ ఇన్ ద ఫేస్ ఆఫ్ డేంజర్. ఎలాంటి ఆపదలో ఉన్నా కూడా దేవుడు నిన్ను కాపాడుతాడు. ప్రొవైడెడ్ యూ షుడ్ ఫాలో హిస్ ఇన్స్ట్రక్షన్స్. We should show implicit obedience. దేవునికి సంపూర్ణ విధేయత ఆ క్షణమందు చూపినప్పుడే నిజంగా మనకు సంరక్షణ, భద్రత, దీవెన కలుగుతుంది. అలాంటి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని మనకు దయచేయును గాక. ఆమె స్తుతికి పాత్ర మహోన్నతర మీకు స్తోత్రాలు తండ్రి. మీకు దైవిక సంరక్షణ ఎప్పుడు మాకు ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆపదలో చిక్కుకొనకుండా ప్రభువా, మా కాలు జారకుండా మా తండ్రి ప్రతి కీడు ఆపద నుండి తప్పించే దేవుడు మీరు కాబట్టి స్తోత్రాలు. నీతి పొందక ఆపదలు అనేకమున్నా కానీ వాటి అన్నింటినీ యెహోవాను విడిపించును. మీ మాట విని ఆ ప్రకారం వెంటనే మేము చేసినప్పుడు ప్రభువా, మీ ఆపదను తప్పించబడతాం, కీడును తప్పించబడతాం, ఎంతో క్షేమాన్ని పొందుకుంటాం. మీ సంకల్పం నెరవేర్చగలము కాబట్టి నైనా మీ మాట విని విధేయత చూపించి దీవెన పొందే కృపను మాకు అందరికీ ఇవ్వగలందు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.